ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రంగురంగుల ముగ్గులు, ఆకాశం వైపు దూసుకెళ్లే పతంగులు, నోరూరించే పిండి వంటలు ఇలా ఎటు చూస్తే సంక్రాంతి పండుగ సంబరం కనిపిస్తుంది. భారతీయ సంస్కృతిలో పండుగలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి పండుగ ప్రకృతితో మమేకమవుతూ శాస్త్రీయతతో ముడిపడి ఉంటుంది. పల్లెలన్నీ సిరిధాన్యాలతో తులతూగుతూ పశుపక్షాదులతో కలకలలాడుతుంటే 3 రోజుల పాటు ఊరు వాడ కలిసి జరుపుకునే పసందైన వేడుక సంక్రాంతి. మహిళలు, యువతులు, చిన్నారులు, యువకులు అందరిలో నూతనోత్సాహాన్ని నింపే పండుగ అయిన సంక్రాంతి ఘనంగా జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమవుతున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పేరిట 3 రోజుల పాటు జరిగే వేడుకలతో ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో గడుపుతున్నారు. ఉద్యోగాల కోసం సుదూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సంక్రాంతి సందర్భంగా తమ సొంత ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో ఊళ్ళో పండుగ వాతావరణం నెలకొంది. ఇక సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చే పిండి వంటల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. నోరూరించే సకినాలు, మురుకులు, అరిసెలు, నువ్వులు, బెల్లంతో తయారు చేసే లడ్డూల తయారీకి మహిళలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పండుగ నేపథ్యంలో పిండి గిర్నీలకు గిరాకీ బాగా పెరిగింది. గిర్నీ దుకాణాల వద్ద క్యూలైన్ల దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచే గిర్నీ దుకాణాలకు మహిళలు వస్తుండటంతో రద్దీ కనిపిస్తుంది. మరోవైపు పండుగ కోసం రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకునేవారు ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన దుకాణాల సేవలను వినియోగించుకుంటున్నారు. పిండి వంటల కోసమే ప్రత్యేకంగా పలు దుకాణాలు అందుబాటులోకి రాగా అందులోనూ గిరాకీ కనిపిస్తుంది. సంక్రాంతి పూట ఆచారంగా వస్తున్న పిండి వంటలు రుచి చూడాలనుకునేవారు ఆయా దుకాణాల వద్ద ఆర్డర్లు ఇస్తుండటంతో దుకాణాల్లో పనిచేసే సిబ్బంది వంటల తయారీలో బిజీగా గడిపారు. పండగ వేడుకల్లో ఇళ్ల ముందు మహిళలు, యువతులు రంగురంగుల ముగ్గులు వేస్తూ వాటిపై గొబ్బెమ్మలు పెడుతూ పూజించనున్నారు. ఒకరికి ఒకరు వాయినాలు ఇచ్చుకునే నోములతో పట్టణంలోని పలు ప్రధాన వీధులు సందడిగా మారాయి. మహిళలను, యువతులను ఆకర్షించే విధంగా మార్కెట్లోకి వివిధ రకాల నోములు రాగా వాటిని కొనుగోలు చేసేందుకు వస్తున్న వారితో దుకాణాలు కిటకిటలాడాయి. పండుగ రోజు ఇళ్ల ముందు అందంగా ముగ్గులు వేయడానికి రంగురంగుల ముగ్గులను కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి పండుగకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పతంగులను ఖరీదు చేసేందుకు చిన్న పెద్ద ఆసక్తి కనబర్చారు. ఇళ్లపై పతంగులను ఎగురవేస్తూ ఉత్సాహంగా గడిపేందుకు అవసరమైన సామాగ్రి ఖరీదులో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా పిల్లలను ఆకర్షించే విధంగా మార్కెట్లో రకరకాల ఆకృతుల్లో పతంగులు దర్శనమిస్తుండగా పండుగ నేపథ్యంలో ప్రధాన వీధులు కిటకిటలాడుతున్నాయి. పతంగులు ఎగురవేసే సమయంలో చిన్నారులు, యువత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రహారీ గోడలు లేకుండా ఉన్న ఇల్లు, విద్యుత్ తీగలు తగిలే విధంగా ఉన్న డాబాలపై పిల్లలు, పెద్దలు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.